హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ బ్యూటిఫుల్ క్లాత్‌తో నార్మల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. నార్మల్ ఫ్రాకే కదా స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా? ఈ వీడియో స్పెషాలిటీ ఏమంటే దీంట్లో మనం స్టిచ్ చేసే పార్ట్ అంతా ఫ్రాక్ లోపలే ఉంటుంది. అంటే ఇన్విజిబుల్ సీమ్ ఫ్రాక్ అన్నమాట. అండ్ ఇది స్మాల్ సైజ్ ఫ్రాక్. అంటే చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్, వేస్ట్ 25 అండ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్. ఇది 2 పీస్ ఫ్రాక్. అంటే వేస్ట్ దగ్గర అటాచ్‌మెంట్ వస్తది. సో, దీని బాడీ హైట్ వచ్చేసి 8 ఇంచెస్, రిమైనింగ్ అంతా ఫ్లేర్. అండ్ ఇక్కడ మనము అంబ్రెల్లా కట్ చేస్తాము ఫ్లేర్‌ని. మనము ప్రీవియస్ వీడియోస్‌లో షోల్డర్, ఆర్మ్ హోల్, చెస్ట్ అండ్ వేస్ట్‌ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూసాము కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ డ్రాఫ్ట్ చేసేస్తున్నాను విత్ సీమ్ అలవెన్సెస్. సో, మన ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫైనల్ లుక్. ఆర్మ్ హోల్ మెజర్మెంట్‌తో స్లీవ్ డ్రాఫ్ట్‌ని కూడా చేసుకుందాము. రిఫరెన్స్ కోసం స్లీవ్ డ్రాఫ్ట్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశాను. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేర్ పార్ట్‌ని కట్ చేసుకుందాము. దానికోసము మిగిలిపోయిన క్లాత్‌ని ఇలా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్లేర్‌ని కట్ చేయాలంటే మనకు వేస్ట్ విడ్త్ అవసరము. సో, ఆల్రెడీ కట్ చేసుకున్న బాడీ పార్ట్‌ని పెట్టేసి వేస్ట్ కోసము విడ్త్‌ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లేర్ లెంత్‌ని డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఫ్రాక్ టోటల్ లెంత్ 32 ఇంచెస్. దానిలో నుంచి 8 ఇంచెస్ తీసేస్తే మనకి 24 లెంత్ వస్తుంది. ఆ 24ని వేస్ట్ దగ్గర నుంచి కిందికి వేస్ట్ విడ్త్ రిఫరెన్స్‌తోని సర్క్యులర్ షేప్‌లో మార్క్ చేసుకోవాలి. అండ్ సివ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ ప్యాటర్న్‌ని కట్ చేసుకుందాము. ఇక్కడ నుంచి మెయిన్ పార్ట్ స్కిప్ చేయకుండా చూడండి. సో, బాడీ పార్ట్‌కి ఎంత లెంత్‌లో లైనింగ్ అవసరమో అంత తీసుకొని కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ తీసుకుంటున్నాను. ఈ లైనింగ్ క్లాత్ మీద మన ప్యాటర్న్‌ని రివర్స్‌లో పెట్టేసి పిన్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ లైన్‌ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్‌ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్‌ని కూడా పెట్టుకోవాలి. తర్వాత దీనిని రివర్స్ చేసేసి నెక్ లైన్ దగ్గర లైనింగ్ మీదనే స్టిచ్‌ని వేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్‌గా రివర్స్ చేసేసుకొని మిగిలిన సైడ్స్ మీద స్టిచ్‌ని వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్‌ని కూడా కట్ చేసుకోవాలి. దీనితో మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. కానీ ఇక్కడ నుంచి వీడియోని ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ బ్యాక్ పార్ట్‌ని లైనింగ్‌కి అటాచ్ చేసే ముందు ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్‌ని షోల్డర్ దగ్గర పిన్ చేసి పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత 2 షోల్డర్స్ మీద స్టిచ్‌ని వేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఈ ప్యాటర్న్ మీద లైనింగ్‌ని పెట్టుకోవాలి. దీనిని రివర్స్ చేస్తే లైనింగ్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఒక షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ స్టార్ట్ చేసి నెక్ లైన్ మీద వేసుకొని నెక్స్ట్ షోల్డర్ వరకు స్టిచ్‌ని కంటిన్యూ చేయాలి. స్టిచ్‌ని షోల్డర్ వరకే ఆపేసేయాలి. ఆర్మ్ హోల్ దగ్గర వేయకూడదు. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్‌ని కట్ చేసేసుకొని నెక్ లైన్ దగ్గర చిన్న చిన్న కట్స్‌ని కూడా పెట్టుకోవాలి. తర్వాత దీనిని రివర్స్ చేసేసుకొని మిగిలిపోయిన సైడ్స్ మీద స్టిచ్‌ని వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్‌ని కూడా కట్ చేసుకోవాలి. దీనితో మన సీమ్‌లెస్ బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర కానీ నెక్ లైన్ దగ్గర కానీ ఎక్కడా కూడా మనకు వేసిన స్టిచ్ బయటికి కనిపించడం లేదు. దీనినే ఇన్విజిబుల్ సీమ్ స్టిచ్ అని అంటారు. నెక్స్ట్ స్లీవ్ పార్ట్. దీనికోసము స్లీవ్ లెంత్ అండ్ హైట్‌కి ఎంత లైనింగ్ అవసరమో అంత తీసుకొని ప్యాటర్న్ ప్రకారము లైనింగ్‌ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో స్లీవ్‌కి కూడా లైనింగ్‌ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్‌కి స్లీవ్‌ని స్టిచ్ చేద్దాము. అయితే లైనింగ్ కాకుండా ఓన్లీ మెయిన్ పార్ట్‌నే స్టిచ్ చేయాలి. తర్వాత స్లీవ్ లైనింగ్‌ని కింద పెట్టి స్టిచ్ చేసిన ప్యాటర్న్‌ని
పైన పెట్టి స్టిచ్ని వేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా ఇలా స్టిచ్ అయిన స్లీవ్ని ఓపెన్ చేసుకొని స్లీవ్ ఎడ్జ్ దగ్గర స్టిచ్ని వేసుకోవాలి. తర్వాత స్లీవ్ ఎడ్జ్కి ఫినిషింగ్ ఇవ్వడానికి ఎడ్జ్ దగ్గర ఒక స్ట్రిప్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ని కూడా స్టిచ్ వేసి క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఫ్లేర్. దీని రెండు సైడ్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఫ్లేర్ని బాడీ పార్ట్కి స్టిచ్ చేయడానికి ఈ బాడీ పార్ట్ని ఫ్లేర్ లోపలికి ఇన్సర్ట్ చేసి పిన్స్తోని సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని స్టిచ్ చేయడానికి ముందు లైనింగ్ రెండు సైడ్స్ని కూడా స్టిచ్ చేసి బాడీ పార్ట్ని ఎలాగైతే ఫ్లేర్ లోపల ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేసామో సేమ్ లైనింగ్ని కూడా లోపలికి ఇన్సర్ట్ చేసుకొని పిన్స్తోని సెక్యూర్ చేసుకోవాలి. చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్లేర్ అండ్ బాడీ పార్ట్ ఒకదానికొకటి ఫేసింగ్, లైనింగ్ రివర్స్లో పెట్టి పిన్ చేసుకున్నాము. ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ ఫ్రాక్ని ఇప్పుడు తిరగల చేసుకోవాలి. ఇలా తిరగల చేసేటప్పుడు లైనింగ్ని లోపలికి అనేసి మిగతా పార్ట్ని బయటికి వచ్చేలాగా చేసుకోవాలి. ఇది మన ఫైనల్ అవుట్పుట్. చూడండి, వేస్ట్ లైన్ దగ్గర లోపల వైపు కూడా ఎక్కడా కూడా మనకి స్టిచ్ అనేది కనిపించటం లేదు. దీనిని రివర్స్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, వేస్ట్ లైన్ ఎంత నీట్గా వచ్చిందో. అండ్ షోల్డర్ అండ్ స్లీవ్ ఎడ్జ్ కానీ నెక్ లైన్ కానీ ఎక్కడ కూడా స్టిచ్ కనిపించడం లేదు. అండ్ సైడ్స్లో కూడా చూడండి, ఎక్కడ మనకి స్టిచ్ బయటికి కనిపించడం లేదు. అండ్ ఫ్రాక్ బయట వైపు కూడా ఫినిషింగ్ చాలా బాగా కుదిరింది. ప్యాటర్న్స్ కూడా ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యాయి. ఫైనల్గా ఇదండి ఇన్విజిబుల్ సీమ్ ఫ్రాక్ స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.